హలో అండి రాహుల్ గారు. అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 తర్వాత ఎలాంటి సినిమాతో రాబోతున్నారు? ఎందుకంటే ఒకటేసారి ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళతో చేస్తున్నారు, వాళ్ళతో చేస్తున్నారు, ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయింది, సగంలో ఉంది అంటూ. ఇప్పుడు అట్లీ గారితో కూడా అల్లు అర్జున్ గారి సినిమా ఉండబోతుంది. ఈ వార్తల నేపథ్యంలో కొత్త న్యూస్లు ఏవో వచ్చాయి. ఏం చెప్తారు? AA21 మొన్ననే కదా గ్లిమ్స్ చూసాం. 21 22? ఇప్పుడు ఇది 22. 22. అట్లీది 22. 21 చూసాంగా గ్లిమ్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్, అవును, సితారా ఎంటర్టైన్మెంట్స్, భారీ బడ్జెట్ ఫ్యాంటసీ ఫిలిం అండ్ ద ట్రూ స్టోరీ ఆఫ్ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అల్లు అర్జున్, తమన్, అనిరుద్, దేవిశ్రీ, ముగ్గురు, సమాంతా. అవును, సమంతా అనుకుంటున్నా. సమంతా ఇస్ బ్యాక్ అగైన్ విత్ ద త్రివిక్రమ్. అంటే ఎంత ఆలోచించండి, ఆ సినిమా ఎంత హిట్ అయింది అంటే అల్లు అర్జున్ గారు అలా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా నేను అల్లు అర్జున్ గారి విషయంలో ఒకటే చెప్తానండి, ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలి ఒక హీరో. అలా పట్టుకున్న హీరో ఒక్కరు చిరంజీవి గారు. అవును, 150 సినిమాలు దాటిగా ఆడియన్స్ పల్స్ పట్టుకొని సినిమా తీశాడు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఫస్ట్ డే సెలక్షన్స్ అయితే వస్తాయండి. సినిమా తర్వాత పోయిన తర్వాత సంగతి. అవును, ఆయన డాన్స్ వేసాడంటే సినిమా చూస్తారు ఇప్పటికీ కదా. ఆ తర్వాత పల్స్ పట్టుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన హీరో ఎన్టీఆర్ గారు. ఆడియన్స్ పల్స్ ఆయన పట్టుకున్నారు. ఏంటి అదేం సినిమా అండి, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఆది. అవును, ఇవన్నీ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నాడు. ఆ ఫ్రాక్షనిజం లో తన స్టైల్ చూపించడానికి పట్టుకొని మధ్యలో నా అల్లుడు, అల్లరి రాముడు, నాగా, ఇవన్నీ చేసేసరికి ఇబ్బంది అయింది. ఎప్పుడైనా సరే ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం అని చాలా, అది డైరెక్టర్ కి ముందే చెప్పేస్తారు కథ విన్నప్పుడు. బాస్, నా ఆడియన్స్ నా సినిమాలు ఎలా చూస్తారో నాకు తెలుసు. ఓకే, నేను ఒక ఆడియన్ గా నా సినిమా నేను చూసుకుంటున్నప్పుడు నేను తూ అని ఉమ్ముకోకూడదు. ఇదే మాట్లాడతాను డైరెక్టర్తో. అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ సినిమా గంగోత్రి ఎంత ట్రోల్ అయింది. అవును, ఆయన కూడా భయపడతారంట ఇప్పుడు ఆ సినిమా చూసి. సెకండ్ సినిమా ఆర్య. అవును, బన్నీ, మళ్ళీ వివి వినాయక్, చాలా బాగుంటదండి సినిమా, చాలా అద్భుతంగా ఉంటుంది బన్నీ. జులై సూపర్ సినిమా. సన్ ఆఫ్ సత్యమూర్తి, హ్యాపీ, అన్ని సినిమాలు అంటే అల్లు అర్జున్ గారు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా పేరు సూర్య ఏదో ఉంటుంది, నా పేరు సూర్య, నా ఇల్ ఇండియా అనేది డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్. ఆ తర్వాత మళ్ళీ ఆయన అలాంటి సినిమాల జోలికి పోలేదు. అదొక్క సినిమానే ఆయనకి మరీ అంత డిజాస్టర్ గా ఉంది. ఇంకా చెప్పాలి అని అనుకుంటే ఆయన ప్లానింగ్ ఎక్కడ తగ్గల. ఆ సినిమా కూడా ఒకవేళ డిజాస్టర్ గా చూపించినా కూడా దే యాక్సెప్టెడ్ ఆయన హెయిర్ కట్, ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడము, యూనో, ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ గానే మారారు. ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తి అంటే ఇంకా అసలు నా భూతో నా భవిష్యత్తు జనాలకి కామెడీ టైమింగ్ అద్దరిపోతుంది. యాక్చువల్ గా అల్లు అర్జున్ గారిలో కనపడని కామెడీ చూడడానికి ఇష్టపడతారు. దట్టు ఏంటంటే ద వే హీ మేక్ హిమ్సెల్ఫ్ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్. తన మేక్ ఓవర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు. అది ఏ హీరో పెట్టలేడు. యాక్చువల్ గా కథ లేకపోతే దానికి తగ్గట్టు యాక్టింగ్ అనేది అంత ఎవరేం కూర్చోబెట్టి మనకేం చెప్పరు. బట్ అది మనం ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము, సీన్ టు సీన్ లేకపోతే సినిమా టు సినిమా అనేదే మన ఆ స్థానంలో నుంచోబెడుతుంది. అవును, ఏదో ఒక మేనరిజం తీసుకొస్తారు. ఏదో ఒకటి. ఇంకొకటి ఏంటంటే తన డ్రెస్సింగ్ స్టైల్, అవును, బిహేవియర్, సినిమా పరంగా నేను చెప్తున్నాను. డైరెక్టర్ల ఎంపిక, కాస్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ ప్రియుడు, ఆయన మ్యూజిక్ చాలా బాగా ఇష్టపడతాడు. మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ దేవిశ్రీ ఇచ్చారు ఆయనకి మ్యూజిక్ మనం చూస్తే కదా. సో ఇప్పుడు మళ్ళీ సితారా ఎంటర్టైన్మెంట్స్తో ఒక సినిమా, సన్ పిక్చర్స్తో ఇంకొక సినిమా సైన్ చేశారు. ఆయన కూడా ఈరోజు 22 ఈరోజు ఒక గ్లింప్స్ లాగా రిలీజ్ చేశారు. ఆయన వెళ్ళి సినిమా సైన్ చేయడము, సన్ పిక్చర్స్తో కలవడము చెన్నైకి వెళ్ళి. అండ్ ఇట్స్ ఎ ఫ్యాంటసీ ఫిలిం. రాకాసి బల్లులు అండ్ పులులు, సింహాలు, ఇట్స్ లైక్ ఎ ఫుల్ ఆఫ్ ఫ్యాంటసీ ఉంటుందంట. అతి పెద్ద భారీ బడ్జెట్ సన్ పిక్చర్స్లో భారీ బడ్జెట్ ఫిలిం ఇప్పటిదాకా తీసిన తర్వాత. అట్లీ గారు దాన్ని ఎట్లా చూపిస్తారా? అండ్ అనిరుద్ అట్లీ గారు ఎలా చూపిస్తారని మనకు అట్లీ గారి సినిమాలు అని, అట్లీ గారి 6th మూవీ ఇది. ఆల్ మూవీస్ హిట్. అవును, అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి అసలు అన్ని మూవీస్. నాకు అట్లీ గారి సినిమాలు చాలా బాగుంటాయి. అదే ఒక అన్ని ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో ఉంటాయి. దీంట్లో కూడా కొత్త హీరోయిన్స్ మేము తీసుకోము, ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ని తీసుకుంటాను అని అట్లీ గారు చెప్పడం. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్ టు ఏఆర్ రెహమాన్ అగైన్.
అనిరుద్ ఈ మధ్య కాకుండా కాలంలో రెహమాన్ గారు కాస్త హెల్త్ బాగాలేదు ఇవన్నీ అన్నారు కాబట్టి కానీ అసలు మన పెద్దికి చించి పడేశాడండి మ్యూజిక్ అసలు. ఉమ్, అనిరుద్ధ్ ఏఆర్ రెహమాన్ ఇద్దరు కలిసి అంటున్నారు, బట్ దాంట్లో అనిరుద్ధో ఏఆర్ రెహమాన్ ఫిక్స్ చేస్తారు అనుకుంటా, బట్ ఏఆర్ రెహమాన్ పేరే వినపడుతుంది. కానీ ఈ రోజు ఇచ్చిన ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే గ్లిమ్స్కి దానికి సాయి అభ్యంకర్ ఇచ్చారు. యాక్చువల్గా చాలా అద్భుతంగా ఇచ్చారు సన్ పిక్చర్స్. అండ్ దీంట్లో మళ్ళీ మనం కొత్త హీరోయిన్ కాకుండా అల్లు అర్జున్తో నటించిన హీరోయిన్నే మనం చూడబోతున్నాం అంటున్నారు. హీ వాంట్స్ టు బ్రింగ్ బ్యాక్ దట్ హీరోయిన్ చామ్ టు హిస్ ఫిలిం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే కొత్త హీరోయిన్తో యాక్ట్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ జోన్స్ అనేవి కొంతమందికి ఉండవు, ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు అంటే ఇంకా మనకు తారాగణం అనౌన్స్ చేయలేదు, సైన్ అయితే చేసేసారు అట్లీ ఇప్పుడు గారు. నేను అనేది ఆల్రెడీ చేసిన అమ్మాయి అంటున్నప్పుడు మనం లెక్కేసుకుంటాం ఐ కదా. ఎక్స్పెక్ట్ కాజల్ విల్ బి బ్యాక్ అనుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు పక్కన Yeah. పెద్దిలో ఒకటే సినిమా తీశారు. రామ్ చరణ్ గారు జాన్వి. వినండి, Hmm. పెద్దిలో రామ్ చరణ్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్ కి తల్లి క్యారెక్టర్ కాజల్ గారు చేశారు అంటూ ఒక వార్త ఉంది. లేదు, త్రిషా కృష్ణన్ అనుకున్నారు, కాజల్ అనుకున్నారు, వాళ్ళిద్దరూ చేయలేదు. త్రిష అసలు చేయరు. త్రిష అండ్ విజయ్ కాజల్ గారు చేసి ఉంటారేమో అని అనుకోవచ్చేమో తప్ప కానీ త్రిష గారు అయితే చేస్తారు, సమస్య లేదు. యాక్చువల్ గా త్రిష అండ్ విజయ్ సేతుపతి ఫాదర్ అండ్ మదర్ గా అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరు కారు ఇప్పుడు జనరల్. దే ఆర్ ద నార్మల్. అదంతా రూమర్ అయి ఉంటుంది, చెయ్యరు అసలు త్రిష. గూగుల్లో కూడా మీరు పెద్ద అని కొట్టి చూడండి, త్రిష అండ్ విజయ్ సేతుపతి అని వస్తుంది కాస్ట్ లో. హా, చూడండి, ఇప్పుడు నేను లైన్ లోనే ఉంటాను చూడండి, మీరు లైక్ మీరు చూడండి విజయ్ త్రిష ఒప్పుకుంటారా తల్లి క్యారెక్టర్ చేయడానికి? డూ ఇట్ కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు. బట్ ఏంటంటే కాజల్ అగర్వాల్ని అనుకుంటున్నాను అంటున్నారు అట్లీ బేసికల్లీ, బికాస్ కొత్త హీరోయిన్లు ఆయన పక్కన ఆనరండి, ఆయన డాన్స్ కి మ్యాచ్ అవ్వలేరు. అల్లు అర్జున్ గారి పక్కన కాజల్ గారిని ఆర్యా తీసుకొస్తారని టూ. నేను అనుకోను. అని మేము అనుకుంటున్నాం యాక్చువల్ గా, బికాస్ ఎందుకంటే ఇప్పుడు కాజల్ గారికి అప్పుడున్నంత చామ్ ఇప్పుడు లేదు అని వార్తలు. వెరీ ప్యాక్ అండి బేసికల్లీ. యా శ్రీలీల ఉంటాను, ఇంకా అల్లు అర్జున్ పక్కన చేయాల్సిన శ్రీలీల ఒక్కటే అది ఉంది ఒక actually. క్వశ్చన్ మార్క్. కానీ శ్రీలీలని అల్లు అర్జున్ యాక్సెప్ట్ అంటే ఆయనకి అంటే డాన్స్ మ్యాచింగ్ కోసం ఇద్దరు బాగా చెయ్యొచ్చు, చేయొచ్చు. మళ్ళీ లేకపోతే శ్రీవల్లిని తీసుకొచ్చి మళ్ళీ పెడతారు అల్లు అర్జున్, పెట్టొచ్చు. బికాస్ వాళ్ళిద్దరికి బాగుంటుంది కాంబినేషన్, నిజంగా బాగుంటుంది. తమన్నా అండ్ కాజల్ కి ఆ బద్రీనాథ్ కానీ ఆర్యా 2 కానీ రెండు డిఫరెంట్ జోనర్స్ లో వచ్చినా కూడా వాళ్ళిద్దరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదు. అవును, ఆర్యా 2 లో కూడా ఎప్పుడు కాజల్ నవదీప్ దగ్గరే ఉండుంటుంది. కానీ పెళ్ళయ్యి ఒక కొడుకున్న తల్లితో మన సినిమా హీరోలు హీరోయిన్ గా మళ్ళీ చేస్తారనేది నాకు డౌట్. అయితే మీరు అన్నట్టు రష్మిక గారు లేకపోతే శ్రీలీల గారు అయి ఉండొచ్చు, మీనాక్షి చౌదరి ఉంటుంది కొత్తగా ఉంటే, అయి ఉండొచ్చు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండేవాళ్ళు లేరు కదా. మేబీ ఇంకేమైనా తమిళ వాళ్ళని పెట్టుకుంటారా అలా అనుకుంటాం. బట్ ఏంటంటే దీంట్లో ఐశ్వర్య రాజేష్ ఒక క్యారెక్టర్ చేస్తోంది అని చెప్పి ఐశ్వర్య రాజేష్ కూడా చెప్పారు మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో. షీ సెడ్ దట్ షీ ఈస్ గోయింగ్ టు యాక్ట్ విత్ అల్లు అర్జున్. సో అది ఏ క్యారెక్టర్ చేస్తారా ఐశ్వర్య రాజేష్ అనేది మనకు తెలియదు, బట్ షీఈస్ గెటింగ్ వెరీ గుడ్ ఆఫర్స్. అండ్ అల్లు అర్జున్ గారు మళ్ళీ ఒక పక్కా ప్లానింగ్తో ఫ్యాన్స్ని దుమ్ము దులపడానికి. అండ్ ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే 2 సినిమాలు 1 నెల గ్యాప్తో రిలీజ్ చేస్తారంట, 2 సినిమాలు 90 రోజుల్లో ఫినిష్ చేస్తారని సైన్ చేశారు. మంచిదైంది. 90 డేస్ యాక్చువల్గా ఇన్ని డేస్ వాళ్ళు గ్యాప్ తీసుకోకూడదు. ఏంటండి 4 ఏళ్ళు మహేష్ బాబుని ఏడ చూస్తామండి, మర్చిపోతాం మహేష్ బాబు ఎలా ఉంటారు కూడా మర్చిపోతాం. సో అండ్ ప్రభాస్ అంటారు ఇంకా తెలియని విషయం, చాలా మంది మర్చిపోతున్నారు తెలుసా ప్రభాస్ గారు. ఎందుకంటే కన్నప్పల ప్రభాస్ చూపించింది వేరు, బయట ఒకలాగా ఉన్నాడు ఆయన. అవును, ఆయన ఏంటో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.